మనందరికీ కూడా మన వర్గాల నుండి వచ్చి భారత రాజ్యాంగాన్ని రాష్ట్రమంతా కూడా తెలియజెప్పి ఒక బలమైనటువంటి పోరాటాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సోదరులు, అదే రకంగా కుమ్మర ఘటనను తన సొంత కుటుంబంలో జరిగినటువంటి విధంగా, తన ఆత్మాభిమానానికి దెబ్బతగినటువంటి విధంగా భావించి ఆ కుటుంబాన్ని హక్కును చేర్చి పోరాటాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి మన సోదరులు గౌరవనీయులు విశారదన్ మహారాజ్ గారికి నేను సంపూర్ణంగా మా యొక్క వ్యవస్థ సంస్థ తరఫున వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోయి ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేటటువంటి విధంగా, రెండోది ఏంటంటే ధర్నా చేయడం కానీ, దీక్ష చేయడం కానీ, మన యొక్క హక్కుల గురించి మనం కొట్లాడడం కానీ, మన ప్రాథమిక హక్కు రాజ్యాంగాన్ని పట్టుకొని నలుమూలలా పర్యటించినటువంటి విశారదన్ వారికి కూడా ఇవాళ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూల్లో ఎక్కడ కోల్పోయినామో అక్కడనే సంపాదించాలి. ఎక్కడైతే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదో అక్కడ నాగర్ కర్నూల్లోనే మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడం కోసం దీక్షలు చేయాల్సిందే. అది మన ప్రాథమిక హక్కు. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ గారికి చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మా ప్రాథమిక హక్కులను సాధించుకోవడానికి, కాపాడుకోవడానికి మీరు జీతగాళ్ళు, మీరు జీతాలు తీసుకొని ఇవాళ ఉద్యోగాలు చేస్తారు, అలా ముఖ్యమంత్రి పదవులలో, మంత్రి పదవులలో కూర్చున్నారు. కాబట్టి మీరు మాకు సేవకులు మాత్రమే, మమ్మల్ని ఏలే పాలకులు ముమ్మాడికి కాదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ స్పష్టంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఈ యొక్క సంఘటన అనేది కేవలం మన సోదర కుటుంబానికి, గణేష్ కుటుంబానికి జరిగినటువంటి సంఘటన మాత్రమే కాదు. ఇది ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎవరికైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. తెలంగాణ నలుమూలల మీరు గమనించేది ఉంటే నిజామాబాద్ లోపల విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పేసి అని వీళ్ళు అఘాయిత్యాలు కొనసాగిస్తూ ఉంటారు. మహబూబ్ నగర్లో మాలుమూల ప్రాంతాలలో బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద ఇదే రకమైనటువంటి దాష్టికాలకు ఈ దుండగులు, దరిద్రులు, అష్టదరిద్రులు, ఈ యొక్క అగ్రవర్ణ ప్రజలు ఏంటంటే పాల్పడుతూ ఉంటారు. కానీ ఒకటే చెప్తున్నాం, ఇవాళ మన జాతి తిరగబడేటటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా యుద్ధాలు కానీ, లేకపోతే దేశాలు లిబరేట్ అయింది ఆత్మగౌరవ పోరాటంతోనే. అవి లిబరేట్ అయినాయి, స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాయి. ఇవాళ తెలంగాణలో మనకు వచ్చింది ప్రత్యేక తెలంగాణ కేవలం భౌతికంగా మాత్రమే. ఆత్మగౌరవం ఇంకా మిగిలే ఉంది. ఆత్మగౌరవం కోసం మనం పోరాటం చేయాల్సి ఉంది. ఈ ఆత్మగౌరవ పోరాటానికి జరిగినటువంటి నాగర్ కర్నూల్ సంఘటనే మనకు నాంది కావాలి అని చెప్పేసి అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఈ కుటుంబానికి జరిగింది కాదు, ఇది మన కుటుంబానికి, మనందరికీ కూడా జరిగినటువంటి ఆత్మగౌరవ దెబ్బ అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా కనుక ఈ సమస్య మీద నిలబడేది ఉంటే తప్పకుండా ఈ యొక్క కుటుంబానికి, మన జాతులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఎప్పుడే కానీ ఏది కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది కూడా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సమస్యను కూడా గట్టెక్కించేది ఉంటే తప్పకుండా మన వర్గాలన్నీ కూడా మన వెనకాల వచ్చే అవకాశం ఉన్నది. నేను ప్రత్యేకించి అన్న కూడా చెప్తున్నా, ఈ నష్టం మనకు ఎందుకు జరుగుతుందంటే మనమేమో గాడిదికి గడ్డేస్తున్నాం, ఇటువంటి గుర్రాలనేమో ఉరకమంటున్నాం. ఓట్లని తీసుకుపోయి వానికేసి, వాణ్ణి ఆడ రాజ్యం మీద కూర్చోబెట్టి, వాడిని ఎమ్మెల్యే చేసి, ఎంపీ చేసి, సమస్య వస్తే మాత్రం మనలాంటి వచ్చేది ఉంటే మనం ఏం చేయాలి? మన బలం సరిపోతలేదు కదా, మనం వానితో కొట్లాడలేకపోతున్నాం కదా. వానికి తెలియదా? ప్రపంచం మొత్తానికి తెలిసింది సమస్య. కానీ ప్రపంచం మొత్తానికి తెలిసింది ఎంత అమానవీయమైనటువంటి సంఘటన ఇదనేది. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఎందుకు ఈ విషయం ప్రభుత్వానికి తెలియట్లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వం పీఠ మీద ఊరికేనే కూర్చుందా? కనీస బాధ్యత లేదా? అందుకనే చెప్తున్నాం, తప్పకుండా మనందరం కూడా కలిసికట్టుగా పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలి. తాడో రేవో కంపల్సరీ మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నగారు చెప్పినట్టు ఏంటంటే నాగర్ కర్నూల్ లోపల దీన్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం లోపల అందరం కూడా కలిసికట్టుగా రావాలని, కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మనం విశ్రమించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పోరాటంలో అన్నతో పాటు మేము కూడా ఉంటాం. మేము మళ్ళీ చెప్తున్నాం, రాజ్యాధికార పోరాటమే జరగాలి. ఒకవేళ కనుక ఆ స్థానాన్ని కనుక మనం ఎంచుకోవాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిని అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టాలి. అవసరమైతే నాగర్ కర్నూల్ ఎంపీగా విశారదన్ కనుక గెలిపించుకునేది ఉంటే సమస్యకు పరిష్కారం మొదలవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.